మీకు తెలుసా? సంక్రాంతి పండుగకి శ్రీరాముడికి మధ్య ఉన్న అద్భుతమైన బంధం గాలిపటం. స్వర్గం దాకా వెళ్ళిందంటే నమ్మగలరా? మనకి శ్రీరాముడు అంటే వనవాసం, యుద్ధం, ధర్మం మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ శ్రీరాముడు బాల్యం కూడా ఎంత మధురంగా ఉండేదో తెలుసా? తులసీదాస్ గారు రచించిన రామ్ చరిత్ మానస్లో ఒక అందమైన ఘట్టం ఉంటుంది. అయోధ్యలో సంక్రాంతి పండుగ రోజు బాలరాముడు తన చిన్న చేతులతో గాలిపటాన్ని ఎగురవేస్తాడు. ఆ గాలిపటం ఆకాశం వైపు మేఘాల్ని దాటి ఇంద్రలోకం వరకు చేరిందని తులసీదాస్ గారు కవితాత్మకంగా వర్ణించారు. ఇది కేవలం బాలుడి ఆట కాదు, దైవత్వం తన బాల్యంలోనే ప్రకాశించడం. పిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే వారి ఆశలు అంతెత్తుకు వెళ్తాయి. బాలరాముడి గాలిపటం స్వర్గం చేరింది అంటే అతని మనసు అంత పవిత్రమైనది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.